ఓం శ్రీమాత్రే నమః. ముందుగా భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. చెయ్యాలనుకున్న పనులు మధ్యలో నిలిచిపోతున్నాయా? ఆటంకాలు కలుగుతున్నాయా? శత్రువులు ఎక్కువైపోతున్నారా? ఎటు చూసిన అపజయాలే కలుగుతున్నాయా? అయితే ఈ శ్లోకం మీకోసమే. చివరి వరకు చూడండి. అమ్మ అనుగ్రహానికి పాత్రులు కండి. ఈరోజు మనం లలితా సహస్రనామామృతంలోని 75వ శ్లోకం గురించి తెలుసుకుందాం. విశ్వాదిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. విశ్వాధిక 4 అక్షరాల నామం. ప్రపంచం కన్నా గొప్పది అని అర్థము. సాధారణంగా మనం ఈ ప్రపంచాన్ని చూసి ఇది చాలా పెద్దది అనుకుంటాం. కానీ ఈ అనంతకోటి బ్రహ్మాండాలు అమ్మవారిలోని ఒక చిన్న అంశం మాత్రమే. విశ్వం తత్వేన అతిక్రాంత అంటే విశ్వాన్ని సృష్టించి దానిలో ఉంటూనే దానికి అతీతంగా ఉండే పరమాత్మ స్థితి ఆ తల్లిది. కార్యరూపమైన ప్రపంచం కంటే కారణరూపమైన అమ్మవారు చాలా గొప్పదని ఇక్కడ భావము. ఈ నామస్మరణతో మనలో ఆత్మవిశ్వాసం, ఉన్నతమైన ఆలోచనలు కలుగుతాయి. వేద వేద్య 4 అక్షరాల నామం. వేదాల ద్వారా తెలుసుకోదగిన తల్లి అని ఇక్కడ అర్థము. మన 4 వేదాలైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు అంతిమంగా ఎవరి గురించి చెబుతున్నాయంటే ఆ పరమాత్మ స్వరూపమే అమ్మవారు. వేదాలు నెతి అంటే ఇది కాదు అని చెబుతూ చివరకు దేనినైతే నిర్దేశిస్తాయో ఆ శక్తే అమ్మవారు. కేవలం పుస్తకాలు చదివితే అమ్మవారు దొరకదు. వేదోక్తమైన ధర్మం ఆచరిస్తూ ఉపాసన చేస్తేనే ఆమె తత్వం బోధపడుతుంది. జ్ఞాన మార్గంలో ప్రయాణించే వారికి అమ్మవారు వేద్యురాలు అంటే తెలుసుకోదగిన తల్లి అని ఇక్కడ అర్థము. ఈ నామాన్ని స్మరించడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, లోతైన జ్ఞానం లభిస్తాయి. తదుపరి నామం 8 అక్షరాల నామం. వింధ్యాచల నివాసిని అంటే వింధ్య పర్వత వాసిని అని అర్థము. దీనికి 2 అర్థాలు ఉన్నాయి భౌగోళికంగా. ఉత్తర దక్షిణ భారతాలను కలిపే వింధ్యా పర్వతాలపై అమ్మవారు దుర్గా స్వరూపంలో కొలువై ఉందట. తాత్వికంగా వింధ్య అంటే అహంకారం కూడా. అగస్త్య మహర్షి కోసం వింధ్యా పర్వతం తన అహంకారాన్ని తగ్గించుకుంది. ఎక్కడైతే అహంకారం అణిగి ఉంటుందో అక్కడ అమ్మవారు నివసిస్తుంది. అంటే వినయం ఉన్న హృదయంలో అమ్మ కొలువై ఉంటుందని దీని అర్థము. ఈ నామస్మరణం వల్ల శత్రువుల నుండి, అపజయాల నుండి రక్షణ లభిస్తుంది మనకు. విధాత్రి 3 అక్షరాల నామం. ఇక్కడ విధాత్రి అంటే సృష్టికర్త. ఆమెనే సృష్టికి ఆధారమని అర్థము. బ్రహ్మదేవుడిని దాత అంటారు. కానీ ఆ బ్రహ్మకు కూడా సృష్టించే అధికారాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేది అమ్మవారే. కాబట్టి ఆ తల్లిని విధాత్రి అని పిలుస్తారు. మన కర్మఫలాలను రాసేది, మన జీవితాలను ఒక క్రమ పద్ధతిలో నడిపించేది అంతా ఆ తల్లి శాసనమే. ఆమె ఇచ్చే సంకల్పం వల్లే ఈ సృష్టి జరుగుతుంది. ఈ నామస్మరణతో కార్యసిద్ధి కలుగుతుంది. చేసే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. తదుపరి నామం 5 అక్షరాల నామం. వేదజనని అంటే వేదాలకు తల్లి అని అర్థము. వేదాలు అపౌరుషేయాలు అంటే మనుషులు రాసినవి కాదు, ఇవి ఈశ్వరుని శ్వాస. అమ్మవారు ఆ ఈశ్వరుని శక్తి స్వరూపిణి కాబట్టి వేదాలన్నీ ఆమె నుండే పుట్టాయి. ఓంకార స్వరూపిణి అయిన ఆ తల్లి శబ్ద బ్రహ్మ రూపిణిగా వేద మంత్రాలకు ప్రాణం పోసింది. అందుకే ఆ తల్లిని వేదమాత అని కూడా అంటారు. ఈ నామాన్ని స్మరించడం వల్ల బుద్ధిమాంద్యం తొలగి వాక్శుద్ధి కలుగుతుంది. తదుపరి నామం 8 అక్షరాల నామం. విష్ణుమాయా విలాసిని అంటే విష్ణుమాయతో వినోదించే తల్లి అని అర్థం. విష్ణుమాయ ఈ ప్రపంచాన్ని సత్యమని నమ్మించే శక్తి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మమామాయ దురత్యయ
అంటే నా మాయను దాటడం కష్టం అని అంటాడు. ఆ మాయాశక్తి మరెవరో కాదు, శ్రీమాతయే, విలాసిని. ఈమె సృష్టిని భారంలా భావించదు. ఒక చిన్న పిల్లవాడు ఆట వస్తువులతో ఎలా ఆడుకుంటాడో ఆ తల్లి లలితాంబికాదేవి కూడా ఈ విశ్వం అనే ఆటను అంత సునాయాసంగా ఆడిస్తుంది. మనం ఈ మాయలో చిక్కుకుంటాము, కానీ ఆమె ఆ మాయను నడిపిస్తూ ఆనందిస్తుంది. ఈ నామాన్ని స్మరించడం వల్ల మానసిక ఆందోళనలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. మిత్రులారా, ఈ 6 నామాలను స్మరిస్తే మనలోని అహంకారం తొలగి సరైన జ్ఞానం కలిగి సంసార మాయ నుండి విముక్తి లభిస్తుంది. ఇంతటి మహిమగల అమ్మవారి నామాలను నిత్యం స్మరిద్దాం. ఈరోజు మనం 75వ శ్లోకం గురించి చెప్పుకుందాం. రేపటి రోజున అమ్మ దయతో 76వ శ్లోకం గురించి తెలుసుకుందాం. మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.